అధికారపు క్రీడలో దాగియున్న చీకటి మనస్తత్వశాస్త్రపు ఈ సుదీర్ఘ ప్రయాణానికి మళ్లీ స్వాగతం. మనమెప్పటికే 1 నుండి 19 సూత్రాల లోతులను, వాటి వెనక ఉన్న సైకాలజీని విశ్లేషించాం. ఇప్పుడు మనం చూడబోయే తదుపరి 5 సూత్రాలు చాలా పవర్ఫుల్ మరియు అంతే ప్రమాదకరం కూడా. ఈ వ్యూహాలు ఒక మనిషిని అజేయుడిగా మార్చగలవు, కానీ అదే సమయంలో అత్యంత కఠినమైన మూల్యాన్ని కూడా వసూలు చేస్తాయి. మరి ఆ చీకటి వ్యూహాలేంటో ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లే ముందు మనం ఒక చేదు వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. రాబర్ట్ గ్రీన్ చెప్పిన ఈ సూత్రాలను గుడ్డిగా పాటిస్తే ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యూహాత్మక అధికారం వైపు మనం వేసే ప్రతి అడుగు మనుషుల మధ్య భావోద్వేగ దూరాన్ని పెంచుతుంది. ఈ వ్యూహాలు అపారమైన శక్తిని ఇస్తాయి నిజమే, కానీ నిజమైన స్వచ్ఛమైన మానవ సంబంధాలను బలి తీసుకుంటాయి. ఈ డార్క్ రియాలిటీని మనసులో ఉంచుకుని 20వ సూత్రంలోకి అడుగుపెడదాం. లా 20 డోంట్ కమిట్ టు ఎనీవన్ అంటే ఎవరి పట్ల పూర్తిగా కట్టుబడిపోవద్దు. దీన్నే స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ లేదా వ్యూహాత్మక స్వాతంత్ర్యం అని కూడా అంటారు. ఇది పాలిటిక్స్లో అయినా ఆఫీస్లో అయినా ఒక పవర్ఫుల్ సర్వైవల్ టెక్నిక్. అసలు ఈ నియమం వెనుకున్న ఉద్దేశమేంటంటే, ఎవరికీ మాట ఇవ్వకుండా తటస్థంగా ఉండటం ద్వారా అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలో నేర్పించడం. మనం ఏ ఒక్కరివైపు నిలబడకుండా ఉంటే ప్రతి ఒక్కరూ మన మద్దతు కోసం పోటీపడతారు. ఇతరుల ఎమోషనల్ డ్రామాల్లో చిక్కుకోకుండా ఉండే అద్భుతమైన వ్యూహమిది. చరిత్రలోకి వెళ్తే క్వీన్ ఎలిజబెత్ I ఈ వ్యూహాన్ని ఒక మాస్టర్ మైండ్లా ఎలా వాడిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఆమె సింహాసనం ఎక్కినప్పుడు స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి పవర్ఫుల్ దేశాల రాజులు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంతో ప్రయత్నించారు. కానీ ఆమె ఎవ్వరినీ డైరెక్ట్గా రిజెక్ట్ చేయలేదు, అలాగని ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. అందరికీ ఆశలు పెట్టింది, కానీ ఎవరి వలయంలోనూ పడలేదు. ఈ ఒక్క వ్యూహంతోనే దశాబ్దాలపాటు ఇంగ్లండ్ స్వాతంత్ర్యాన్ని, తన అధికారాన్ని ఆమె నిలబెట్టుకోగలిగింది. దీని వెనుకున్న ముఖ్యమైన సైకలాజికల్ ట్రిక్ ఇంటెన్షనల్ స్కార్సిటీ, అంటే ఉద్దేశపూర్వక కొరత. మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ దొరకని దాని వెంటే ఎక్కువగా పరుగెడుతుంటారు. మనం ఎవరికీ అందుబాటులో లేకుండా, దొరక్కుండా ఉన్నప్పుడే మన వాల్యూ పెరుగుతుంది. హైస్టేక్స్ పాలిటిక్స్లో లేదా విషపూరితమైన ఆఫీస్ వాతావరణంలో ఇదొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కానీ జాగ్రత్త, ఇదే వ్యూహాన్ని మన కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ప్రయోగిస్తే అది ఒక అడ్డుగోడలా మారి సంబంధాలను, నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మరి ఈ సూత్రాన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించవచ్చు? ఆధునిక కార్పొరేట్ లేదా రాజకీయ జీవితంలో మధ్యమార్గంలో నిలబడటం మనం నేర్చుకోవాలి. 2 వర్గాలు గొడవ పడుతున్నప్పుడు తొందరపడి ఎవరి పక్షమూ వహించకూడదు. ఇద్దరికీ సమానమైన ఆశలు కల్పిస్తూ దూరం మెయింటైన్ చెయ్యాలి. అప్పుడు ఆ 2 వర్గాలు మన మద్దతు కోసం ప్రాధేయపడతాయి. ఎందుకంటే అధికారం ఎప్పుడూ ఎవరికీ లొంగని, కట్టుబడని వారి చేతిలోనే ఉంటుంది. ఇక తర్వాతి సూత్రం లా 21 ప్లే ఏ సక్కర్ టు క్యాచ్ ఎ సక్కర్ అంటే ఎదుటివారిని పట్టుకోవాలంటే వాళ్లకంటే మనం అమాయకుల్లా కనిపించాలి. మన తెలివితేటలను దాచుకోవాలి. మనిషి ఈగోకి సంబంధించిన ఒక డార్క్ సీక్రెట్ ఈ సూత్రంలో దాగి ఉంది. లోకంలో ఎవరూ కూడా ఇతరులు తమకంటే తెలివైన వారని ఒప్పుకోరు. ప్రతి ఒక్కరూ తామే గొప్ప మేధావులమని ఫీలవుతారు. సరిగ్గా ఈ అహంకారాన్ని ఆయుధంగా మల్చుకొని ఎదుటివారిని ఎలా బోల్తా కొట్టించవచ్చో పర్షియన్ డిప్లొమాట్ ఓటో వాన్ బిస్మార్క్ జీవితంలో జరిగిన ఒక సంఘటన మనకు వివరిస్తుంది. ఆస్ట్రియాతో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకునే ముందు రోజు రాత్రి ఆస్ట్రియన్ ప్రతినిధి కౌంట్ బ్లోమ్తో బిస్మార్క్ పేకాట ఆడాడు. ఆ ఆటలో బిస్మార్క్ కావాలనే అనాలోచితంగా మూర్ఖుడిలా ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దాంతో బిస్మార్క్ పెద్దగా తెలివైనవాడు కాదని కౌంట్ బ్లోమ్ డిసైడైపోయాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఆ మరుసటి రోజు ఏమాత్రం ఆలోచించకుండా పర్షియాకు లాభం చేకూర్చే ఒప్పందంపై బ్లోమ్ సంతకం చేసేశాడు. ఇక్కడే అసలైన సైకాలజికల్ మ్యాజిక్ ఉంది. ఎవరైనా సరే తమకంటే తక్కువ తెలివితేటలున్న వారిని చాలా ఈజీగా నమ్ముతారు. వారి ముందు ఎలాంటి డిఫెన్స్ లేకుండా ప్రవర్తిస్తారు. ఇతరులు మనల్ని తక్కువ అంచనా వేసేలా చేయడం ద్వారా మన నిజమైన లక్ష్యాలను, ప్రమాదకరమైన ఆశయాలను ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత సురక్షితంగా సాధించుకోవచ్చు. ఇక్కడ మన అమాయకత్వమే మన అతిపెద్ద ఆయుధం. వర్క్ ప్లేస్లో లేదా కెరీర్లో వేగంగా పైకి ఎదగాలనుకునేవారికి ఈ మాకియావెలియన్ మాస్క్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ దీంట్లో ఒక పెద్ద డేంజర్ ఉంది. ప్రతిక్షణం ఇలా నటించడం వల్ల మన మెదడుపై తీవ్రమైన కాగ్నిటివ్ లోడ్ పడుతుంది. ఎప్పుడూ ఒక పారానోయా వెంటాడుతూ ఉంటుంది. ఇదే వ్యూహాన్ని దగ్గరివాళ్లతో ప్రయోగిస్తే ఎవ్వరూ మనల్ని నిజంగా అర్థం చేసుకోలేరు. చివరికి భయంకరమైన ఒంటరితనం మిగులుతుంది.
కాబట్టి ఈ అస్త్రాన్ని ఎక్కడ వాడాలో ఎప్పుడు ఆపేయాలో ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. లా 22 యూజ్ ద సరెండర్ టాక్టిక్ అంటే లొంగిపోయే వ్యూహాన్ని ఉపయోగించి బలహీనతను కూడా శక్తిగా మార్చుకోవడం. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. సర్వైవల్ సైకాలజీలో కొన్నిసార్లు ఎదురు తిరిగి విరిగిపోయే కంటే వంగి ప్రాణాలు నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఈగో కోసం పోరాడి సర్వనాశనమయ్యే కంటే వ్యూహాత్మకంగా లొంగిపోవడం ఎంతో గొప్ప బలాన్నిస్తుంది. 1947లో జర్మన్ రచయిత బెర్టోల్ట్ బ్రెచ్ట్కి అమెరికన్ కాంగ్రెషనల్ కమిటీ నుండి సమన్లు వచ్చాయి. అప్పుడు మిగతా రచయితలు కమిటీతో గొడవపడి జైలుకెళ్లారు. కాని బ్రెచ్ట్ మాత్రం కమిటీ ముందు అత్యంత మర్యాదపూర్వకంగా లొంగిపోయాడు. వాళ్ల అహంకారాన్ని సాటిస్ఫై చేశాడు. ఇలా వినయంగా లొంగిపోవడం ద్వారా ఆయన ప్రజల సానుభూతిని పొందాడు. కమిటీ అధికారాన్ని సైలెంట్గా అవమానించాడు. ఏ నష్టమో లేకుండా ఫ్రీగా బయటపడ్డాడు. ఓడిపోతున్నామని తెలిసినప్పుడు వ్యూహాత్మకంగా లొంగిపోవడం వెనుక ఉన్న లాభాలేంటో తెలుసా? మనకు తిరిగి పుంజుకోవడానికి సమయం దొరుకుతుంది. పైగా మన ప్యాసివ్ నాన్ రెసిస్టెన్స్తో శత్రువుని పరోక్షంగా చికాకు పెట్టవచ్చు. వాళ్ల అధికారం క్షీణించే వరకు మనం ఓపికగా ఎదురుచూడవచ్చు. కోపం తెప్పించడానికి మనం ఏ కారణమివ్వనప్పుడు ఎదుటివాళ్లు అయోమయంలో పడిపోతారు. కాని ఇక్కడొక భయంకరమైన హెచ్చరిక ఉంది. ఆయుధంగా మౌనాన్ని, లొంగుబాటును వాడుకోవడం శత్రువులతో పనిచేస్తుంది. కాని శాంతి సమయంలో, అంటే ఒక టీంగా పనిచేసేటప్పుడు లేదా మనవాళ్లతో ఉన్నప్పుడు ఇలాంటి వ్యూహాలు వాడితే అది ఒక గోడలా మారుతుంది. పారదర్శకత లోపిస్తే సహకరించుకునే వాతావరణం దెబ్బతింటుంది. నమ్మకం ముక్కలవుతుంది. లా 23 కాన్సంట్రేట్ యువర్ ఫోర్సెస్ అంటే నీ శక్తిని ఒకే దిశలో కేంద్రీకరించు. ఇట్స్ ద పవర్ ఆఫ్ ఫోకస్. మన శక్తులను 100 పనుల మీద వెదజల్లడం ఎప్పుడూ వైఫల్యాన్ని ఇస్తుంది. అదే శక్తిని ఒకే ఒక లక్ష్యం మీద గురిపెడితే ఎంతటి బలమైన కోటనైనా బద్దలు కొట్టవచ్చు. క్రీస్తుపూర్వం 359లో మాసిడోనియన్ సామ్రాజ్యం పతల మంచున ఉంది. ఆ సమయంలో రాజైన ఫిలిప్ II ఒక అద్భుతం చేశాడు. తాను థీబ్స్లో బందీగా ఉన్నప్పుడు నేర్చుకున్న సైనిక వ్యూహాలన్నింటినీ కేంద్రీకరించి తన సైన్యాన్ని పూర్తిగా మార్చేశాడు. శత్రువుల మీద 100 రకాల ప్రయోగాలు చేయకుండా సరిస్సా అనే పొడవైన ఈటలతో మాసిడోనియన్ ఫలాంక్స్ అనే ఒక పటిష్టమైన ఫార్మేషన్ని నిర్మించాడు. ఆ ఒక్క ఫోకస్డ్ ఎనర్జీతోనే మొత్తం గ్రీస్ని జయించాడు. ఈనాటి మిలిటరీ స్ట్రాటజీ ఆధునిక వ్యాపారాలకు, మన నాయకత్వానికి సరిగ్గా సరిపోతుంది. లాభం వస్తుందని 10 పనుల్లో వేలు పెట్టడం కంటే ఒకే ఒక్క పనిలో నైపుణ్యం సంపాదించడం, అనగా డీప్ వర్క్ చేయడం చాలా ముఖ్యం. 100 చిన్న గుంతలు తవ్వడం కంటే ఎక్కడ నీళ్లు పడతాయో చూసి అక్కడ ఒకే పెద్ద గొయ్యిని లోతుగా తవ్వడం ఎప్పుడూ రిజల్ట్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటెన్సిటీ డిఫీట్స్ ఎక్స్టెన్సిటీ. అన్నింట్లో కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉండటం కంటే ఒకే దాంట్లో ఎవ్వరికీ లేనంత పట్టు ఉండటమనేది మనిషిని తిరుగులేని శక్తిమంతుడిగా మారుస్తుంది. మీ రిసోర్సెస్ అన్నీ ఒకే దిశలో కేంద్రీకరించాలి. దట్ ఈజ్ ద పవర్. ఇక లా 24 ప్లే ద పర్ఫెక్ట్ కోటియర్ అంటే ఒక పర్ఫెక్ట్ కోటియర్లా ప్రవర్తించడం నేర్చుకోవాలి. దీన్నే మాస్టరింగ్ హైరార్కీ అంటారు. పెద్ద పెద్ద సంస్థలు, రాజకీయ పార్టీలు లేదా కఠినమైన హైరార్కీ ఉన్న ప్రదేశాలలో మనం మనుగడ సాగించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు. కోటియర్ అంటే రాజుగారి ఆస్థానంలో ఉండే అత్యంత తెలివైన మంత్రి లాంటివాడు. ది ఆర్ట్ ఆఫ్ ఇండైరెక్షన్ అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య. పై అధికారులను పొగడటం, వారికి లోబడి ఉన్నట్లు నటిస్తూనే తెరవెనుక నుండి తమ ఆధిపత్యాన్ని నెమ్మదిగా విస్తరించడం వీరికి బాగా తెలుసు. ఎందుకంటే పవర్ అనేది ఎప్పుడూ గుచ్చుకునే కత్తిలా కాకుండా మృదువైన పట్టులా ఉండాలి. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది పక్కా సోషల్ ఇంటెలిజెన్స్. పవర్ఫుల్ వ్యక్తులను చదవడం, సిస్టంలో ఎవరికీ అనుమానం రాకుండా మన అహంకారాన్ని పక్కనపెట్టి మన ఆశయాలను దాచిపెడుతూ నైపుణ్యంగా పనితీరు కనబరచడం. ఓపెన్గా బాస్తో గొడవపడేవాడు మూర్ఖుడు. కాని బాస్ ఈగోని సాటిస్ఫై చేస్తూనే తన పని తాను చేయించుకునేవాడే పర్ఫెక్ట్ కోటియర్. ఈ 5 సూత్రాల సైకలాజికల్ అనాలిసిస్ ముగించే ముందు ఒక్క ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ మాక్యావెలియన్ వ్యూహాలు మీకు బయటి ప్రపంచంలో ఒక తిరుగులేని అధికారాన్ని, కంట్రోల్ని ఇస్తాయి. కాని మనసులో ప్రశాంతతను, సామాజిక నమ్మకాన్ని పూర్తిగా లాగేసుకుంటాయి. మనుషులు ఎంతగా ఈ పవర్ గేమ్ ఆడతారో వాళ్లు అంతగా మానవత్వానికి, నిజమైన బంధాలకు దూరమవుతారు. ఇప్పుడు మనల్ని మనమొక ప్రశ్న వేసుకోవాలి. మీకు అంతిమంగా కావలసింది ఏంటి?
కత్తుల మధ్య బ్రతికే వ్యూహాత్మక అధికారమా లేక ప్రశాంతంగా జీవించే నమ్మకమా? మన ముందున్న పరిస్థితులను బట్టి మనకి ఏది అవసరమో డిసైడ్ చేసుకొని ఈ సూత్రాలను ఎంతవరకు వాడాలో నిర్ణయించుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, అధికారం పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారు, అనివార్యంగా తప్పులు జరుగుతాయి. మరి ఆ తప్పుల మరకలు మన చేతులకంటకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మన పాత తప్పులను చెరిపేసి ఒక కొత్త అజేయమైన గుర్తింపును ఎలా సృష్టించుకోవాలి? ఈ అత్యంత చీకటి రహస్యాలను, దేవునిలా వ్యవహరించే డార్క్ స్ట్రాటజీలను మనం రాబోయే ఎపిసోడ్లో అంటే 25 నుండి 29 సూత్రాల విశ్లేషణలో చూద్దాం. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి.